గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని రాత్రి నుంచి కూడా పాత్రికేయ ప్రపంచం మీరే సాక్ష్యంగా చూస్తున్నారు. నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది, వంశీ పరిస్థితిని బయటికి చెప్పింది కూడా మీడియా ప్రపంచమే. ఈరోజు కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన తంతంతా కూడా మీరే చూశారు. నిన్న హాస్పిటల్లో రాత్రి 12ంటికి హాస్పిటల్లో 11:30-12ంటికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి అప్పటికి తగ్గపోతే రిఫర్ చేస్తామని చెప్పినటువంటి డాక్టర్ ఉదయం 7 గంటలకే పోలీసు వారు మళ్ళీ వెళ్ళిపోయి నీకు బాగుంది రామని చెప్పని చేతులు పట్టుకుని ఈడ్చుకుని స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 గంటకో గంటన్నరకో మళ్ళీ అతనికి వామిటింగ్స్ అవ్వటం, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవటం, మళ్ళీ గబగబా తీసుకుని విజయవాడ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ విజయవాడ హాస్పిటల్కి వస్తే విజయవాడ హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బాగా మత్తు వైద్యం బాగా చేస్తా అంట. మొత్తం హాస్పిటల్ అంతా కూడా మత్తుతో పొడిగబెట్టి ఉంచాడు. ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఏంటయ్యా అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే లోకేష్కి చెంచాగిరి చేయటం, చంద్రబాబుకి చెంచాగిరి చేయటం, మొత్తం అందరి డాక్టర్ని స్టాఫ్ని క్యాజువాలిటీ డాక్టర్ని ఆయన క్యాజువాలిటీకి వచ్చేసి ఎవడు ఏ కాగితం రాయబాకండి, అడ్మిట్ చేసుకోబాకండి, మీరెవరూ కూడా అతనికి పరీక్షలు రాయబాకండి అని చెప్పి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అంటే ఎంత నీచంగా, అంటే వైద్యాన్ని కూడా ఎంత నీచంగా దిగజారుస్తున్నారు. దాంట్లో పనిచేసేవాళ్ళు అంటే ఎంబీబీఎస్ చేరేప్పుడు ఆ పట్టా తీసుకునేప్పుడు మనుషుల్ని ప్రాణాలని కాపాడటమే నా పరమావధిగా బతుకుతానని చెప్పి ప్రమాణం చేసి వైద్య వృత్తి చేపట్టినటువంటి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ మత్తు డాక్టరు ఎంత నీచంగా తను చేసిన ప్రమాణాన్ని చదువుకునేప్పుడు ఆ పట్టా పొందేప్పుడు చేసిన ప్రమాణాన్ని ఏ రకంగా తొంగలో తొక్కి తన దిక్కుమాలిన ఈ పోస్టింగ్ కోసం ఉద్యోగం కోసం ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అందకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది, బయట మీకు నీరసంగా కనపడుతుంది, నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది, ఓఆర్ఎస్ పైడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి. అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమండి. వీళ్ళ దిక్కుమాలిన బతుక్కి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా, ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి. అంటే ఒక్కొక్కడి చావుకి లేకపోతే ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యులంటే వీళ్ళు ఒకడిని మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి. అతనికి ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి మాకు ప్రాణం పోతుంది. ఫైల్స్కి ప్రాణం పోతాం ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట. ఇతనికేమో ఊపిరాట్లేదు, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి, సిపిఆప్ మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే అంటే ఒక్కరోజు ఎవకో వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం
పైల్స్ ఉన్నాయని చెప్పిన ఎప్పుడో పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే పైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడండి. పైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడండి. ఇక్కడేం ఊపిరితిత్తులు దెబ్బతిన్నా కూడా చచ్చిపోరు. ఏంటి ఆ కేసు వంశీ మీద కేసే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంట. మరి ఆ ప్రభుత్వాన్ని నడిపి నుండి ముద్దాయి చేయిద్దా? అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి చేయిద్దా? తప్పుడు ప్రభుత్వం మీదే కదా. మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పని, దానికి కారణం మీరే కదా. మరి మీరు ముద్దాయిలు అవరా? తండ్రి కొడుకులు ముద్దాయిలు అవరా? కాబట్టి మీ ఏపోడు అంటే మీ జెండా మోస్తే ఏం పాపాలు చేసినా పర్లేదు. మీ జెండా మోస్తే పాపాలు చేసినోడికి 10 రోజుల క్రితం పైల్స్ ఆపరేషన్ అయితే అది ప్రాణం పోద్ది. వంశీకి మాత్రం ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వైద్యం ఇవ్వకూడదు. ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాళ్ళు. నిన్న ఒకరిని చూసాం మనం దాచేపల్లిలో. పశువు కంటే హీనంగా భాస్కర్ రావు అనే ఒకడు తెలుగుదేశం వాడి కారు వేసుకొచ్చి మఫ్టీ బట్టల్లో ఎక్కించుకెళ్ళి ఏ రకంగా కొట్టారో మొత్తం ప్రపంచం అంతా చూసింది. ఇవాళ ఇక్కడ ఈ మత్తు డాక్టర్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఈ బెజవాడ హాస్పిటల్లోనే ఉద్యోగం అంటే ఎంతమందికి చెంచాగిరి చేసి ఎంతమందికి ఏమేం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి చేరిన చోట నుంచి బెజవాడలోనే ఇన్నాళ్ళు ఎందుకుంటాడు ఈ మత్తు డాక్టర్. ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి దగులుబాజీ పనులు చేయబట్టి ఉంటారు. ఒక ప్రాణం మీదకి వచ్చినటువంటి ఒక పేషెంట్ వస్తే ఒకరిని తీసుకొస్తే మరి బాధ్యత గలవాడు ఈ రకంగా దుర్మార్గంగా కిరాతకంగా రాజకీయాలు ఎవడో రాజకీయ కోసం ఎవడో మానసిక ఆనందం కోసం ఇట్లాంటి ఉద్యోగస్తులందరూ ఆ భాస్కర్రావు గాడి కానీ లేదా ఈ మొత్తోడు కానీ ఖచ్చితంగా మీరు ఇంతకింతకి అనుభవించే రోజు మాత్రం వచ్చి తీరుతుందని భాస్కర్రావు గారికి చెప్తున్నా, ఈ మొత్తోడికి చెప్తున్నాం.